అయితే నీవు నేను దయ్యాలము కాదు అండి, మనం ఎవరం కాదు, మనము దయ్యాలము కాదు, మనము దేవుని యొక్క స్వరూపములో, స్వరూపం అంటే ఆయన లక్షణాలతో, ఆయనకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలతో మనల్ని అందరినీ కూడా పుట్టించాడు దేవాతి దేవుడు. నీ గుండె రాయి అయిపోతే, నీ హృదయం రాయి అయిపోతే దానికి మాంసపు గుండెనిగా మార్చి నేను నూతన మనస్సు నీకు ఇస్తాను అని ఆయన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. మనము దయ్యములము కాదు కాబట్టి మనలో ఏమి కలగాలంటే మారు మనసు కలిగి నేను అసలు ఇలాంటి పని చేయడం ఏంటి, నేను అసలు ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి, నేను అసలు ఇటువంటి వ్యక్తులతో తిరగడం ఏంటి, నేను అసలు ఇటువంటి సమాజంతో ఉండడం ఏమిటి, అసలు నేను ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సమయంలో ఈ ప్రదేశంలో నేను ఉండడం ఏమిటి అని చెప్పి వెంటనే నీకు నాకు ఏమి రావాలంటే మారు మనస్సుకు తగిన ఆలోచనలు అంటే ఫలములు అనేవి ఖచ్చితంగా మనకి రావాలి. అలా రాలేదు అంటే ఇంకలో నీలో ఏ ఆత్మ పని చేస్తూ ఉందంటే దయ్యపాత్మే పని చేస్తూ ఉన్నది. ఏమండి, అబ్బాబా నీ పుణ్యం ఉంటుంది, నన్ను ఎక్కడికి పంపించాయి, మీకు ఆ బీచ్కి పంపించాయి, ఆదివారం ఆ సినిమాకి పంపించాయి, లేదా ఫంక్షన్కి పంపించాయి, తొందరగా అక్కడికి వెళ్ళిపోతాను, అన్నీ కూడా నాకు అనుకూలపరిచాయి, ఏమన్నా అలాగే నేను ఓడెక్కేస్తాను, తర్వాత పరిణామాలు ఏమైతే నాకెందుకు, లేకపోతే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతాను, ఇలాంటివే వస్తాయి. నీలో దయ్యపు ఆత్మ కనుక పని చేసినట్లయితే, దేవుని ఆత్మ కనుక పని చేసి వేరే విధంగా అడుగుతాం. అయ్యా ఏంటి దయ్యాలే బ్రతిమలాడుకుంటున్నాయండి. అటువంటిది దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క రక్షణతో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ పొందుకుంటున్న నీవు నేను ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాల కొరకు, ఆయన మంచి నడవడి కొరకు, ఆయన ఇవ్వబోయే నీతి ప్రవర్తన కొరకు, ఆయన ఇవ్వబోయే నడిపింపు కొరకు, ఆయన ఇవ్వబోయే ఆత్మ కొరకు నీవు నేను ఇంకెంతగా బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా. జరుగుతున్న పరిణామాలను బట్టి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైనవి చేయి దాటిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి కదా, ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి కదా, ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు నాకు తెలియట్లేదు కదా, ఏదో ఇలాగ వెళ్ళిపోతున్నామని అనుకొని వెళ్ళిపోతున్నావేమో. అయితే ప్రభు యొక్క దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు, దయ్యాలే బ్రతిమలాడుకుంటున్నాయి, నువ్వెందుకు బ్రతిమలాడుకోవు, నువ్వెందుకు కన్నీళ్లు గార్చవు, నువ్వెందుకు దేవుడి దగ్గరికి రావు, నువ్వెందుకు మోకరించవు, నువ్వెందుకు మరణమే ముంచుకొచ్చేస్తుంది కదా, నీ యొక్క జీవితంలో శత్రువు కబలించడానికి మింగేయడానికి రెడీగా ఉంటున్నాడు కదా, నీ గుమ్మమ దగ్గరే దుష్టుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా, నీ కళ్ళకే దేవుడు అన్నీ తెలుపుతున్నాడు కదా, నీకు అర్థమయ్యేటట్టుగా అన్నీ చూపిస్తున్నాడు కదా, అయినా సరే బ్రతిమలాడవా. దేవుడు అంటున్నాడు దయ్యాలే బ్రతిమలాడుతున్నాయి నన్ను, అక్కడికి పంపించి ఇక్కడికి పంపించి అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి నువ్వెందుకు రక్షణ పొందుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుళ్ళో సాగుతున్నావు, ఆయన ఇచ్చిన కార్యాలు చూసావు, ఆయన ఇచ్చిన పనులు చూసావు, ఆయన చేసినవన్నీ కూడా చూసావు, అవన్నీ పొందుకున్నావు, అవన్నీ అనుభవించావు, ఇంకా దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇవన్నీ ఎరిగినా చూసినా పొందుకున్న అనుభవించిన నీవు ఎకనైనా దేవుణ్ణి బ్రతిమలాడుకోవా, మనుషులను బ్రతిమలాడుకుంటావా, లాయర్ని బ్రతిమలాడుకుంటావా, లేకపోతే పోలీసు వాళ్ళని బ్రతిమలాడుకుంటావా, ఎవరైనా బ్రతిమలాడుకున్నా నీ నా జీవితం రుగ్యమే, వ్యర్థమే. కానీ యేసయ్యనే గనుక బ్రతిమలాడుకుంటే, యేసయ్య పాదాలను పట్టుకొని కనుక బ్రతిమలాడుకుంటే, ఒక అన్న ఎలాగైతే బ్రతిమలాడుకుందో, ఒక హాగరు ఎలాగైతే బ్రతిమలాడుకున్నాడో, ఒక ఆ యొక్క అబ్రాహాము ఎలాగైతే అయ్యా ఇస్మాయిల్ని చంపేకు, అతన్ని ఎలాగైనా నీ సన్నిధిలో బ్రతకని అని చెప్పి బ్రతిమలాడుకుంటే, ఒక యాకోబు ఎలాగైతే ఆ యొక్క బెన్యామీను చనిపోవడానికి సిద్ధమైపోతే, ఆ తల్లి చనిపోతే రాహేలు ఆ రక్తపొడుగులో ఉన్న యొక్క బెన్యామీను పట్టుకొని ఇతను బెనోని కాదు, ఇతడు దుఃఖపుత్రుడు కాదు, ఇతడు ఏడుపుత్రుడు కాదు, ఇతడు ఎప్పుడు ఏడవలసిందే కాదు, ఇతన్ని ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి జ్యేష్ఠుడిగా చెయ్యు, కుడి చేతి పుత్రుడిగా చెయ్యి అని చెప్పి బెన్యామీను అని అర్థమిచ్చే యొక్క పేరుని యాకోబు ఆ యొక్క ప్రార్థనలో బ్రతిమలాడి యేసయ్యని అడగ్గా ఆ బెన్యామీన్ని కుడి చేతి పుత్రుడిగా దేవుడు చేస్తాడు. ఆ ఇస్మాయిల్ని గొప్ప రాజు
రాజగునట్టుగా దేవుడు చేస్తాడు. అన్న గర్భములో పుట్టిన యొక్క సమూయేల్ని దేవుడు ఇశ్రాయేలుని పరిపాలించే మంచి ప్రవక్తగా న్యాయాధిపతిగా చేసేశాడు. హల్లెలూయా. దయ్యములే బ్రతిమలాడుకుంటున్నాయి, నీవు నేను బ్రతిమలాడుకుంటే ఆ దేవుని పరలోకమే మన ఇంట్లోకి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. నీవు నేను నీ బిడ్డల కొరకు, మందిరం కొరకు, విశ్వాసుల కొరకు, వీటి కొరకు మనం బ్రతిమలాడుకుంటే ఆ దేవాతి దేవుడు అలనాడు అబ్రాహాము జీవితంలో చేసిన కార్యాలని, ఆగరి జీవితంలో చేసిన కార్యాలని, అన్న జీవితంలో చేసిన కార్యాలని నా జీవితంలో కూడా చెయ్యగల సమర్థుడు నేటికి ఆయన సజీవుడిగాడే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకను నువ్వు బ్రతిమలాడే స్థితికి కనుక రాకపోయినట్టయితే సమయం ఉన్నది, దీపం ఇంకా ఆరిపోకుండానే ఉన్నది, వెలుగు ఇంకా కూడా సజీవముగానే ఉన్నది. ఇది కొంతకాలమే ఉంటుంది. ఈ కొంతకాలాన్ని కూడా నీ సొంతానికి వాడుకోకుండా బ్రతిమలాడి దేవుడు పాదాల దగ్గర గనుక నీవైనా నేనైనా వచ్చినట్టయితే ఈ కొంతకాలాన్నే దేవాతి దేవుడు ఆశీర్వాద కాలంగా మారుస్తాడేమో, కొంతమందికి దీవెనకరంగా మారుస్తాడేమో, నీ దుఃఖ దినాలన్నీ కూడా ఆయన సమాప్తము చేసేస్తాడేమో. ఇంకెంతకాలం అలా నిద్రిస్తూ ఉంటావు, ఇంకెంతకాలం సమస్యలతో అలాగా వేగిపోతూ బాధపడుతూ ఉంటావు, ఇంకెంతకాలం నాశనం అయిపోతామని అనుకొని ఉంటావు. దయ్యాలకే లేదా బుద్ధి, మేము నాశనం అయిపోతామని లేదు, వాటికే ఆ బుద్ధి. మమ్మల్ని మందులు ఎక్కడో నివాసం కావాలి, అట్లకి ఎవరో ఒకరి నివాసం కావాలి, అందులోకి వెళ్ళిపోతామని అవే నిర్ణయం చేసుకుంటుంటే నువ్వెందుకు నిర్ణయం చేసుకుంటున్నావు? మెడకు ఊరేసేసుకుంటానని, వాయిస్ను మింగేస్తానని, లేకపోతే ఇంజక్షన్ వేసేసుకుంటానని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయ్యముల కన్నా చెడ్డోడమేమి కాదు కదా, దయ్యముల కన్నా చెడ్డదానివేమీ కాదు కదా, దయ్యముల కన్నా ఇంకా అంత కఠినమైన మనసు ఏమీ కాదు కదా. వాటికంటే అవకాశం లేదు నీకు నాకు. దేవుడు ఏమి ఇస్తున్నాడంటే అవకాశం అనేది దేవాది దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండవా? ఇప్పుడైనా బ్రతిమలాడుకోవా? ఇప్పుడైనా కన్నీళ్ళు ముళ్ళుగా ఏరవ్వా? ఎవరో దారిని పోయి దాని దగ్గర ఆడడం కన్నా ఆ ప్రభు మందిరానికి వచ్చో ఆ ఇంట్లోనూ తలుపులు గడియ పెట్టేసుకోను ఆ యొక్క గొంతుకి ఎండిపోయేలాగా అరణ్యంలో ఆగరు ఎలాగైతే ఏడిచిందో అలా ఏడిచినట్టయితే నీ బ్రతుకు నీటి సెలయేరులుగా చేస్తాడు దేవుడు.